ఓకే, గుడ్ మార్నింగ్. సో ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ స్టాండింగ్ వేవ్స్ విచ్ మీన్స్ ప్రెజర్ వేవ్స్, సౌండ్ వేవ్స్ ఇన్ ఓపెన్ ఆర్గాన్ పైప్స్ అండ్ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్స్, and coming to end correction point of view, and then finding how velocity of sound in air by using resonating apparatus. ఓకేనా. సో ఈ టాపిక్స్ అన్ని ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. సో కమింగ్ క్లాస్లో ఇప్పుడు జరిపే క్లాస్లో ఏం డిస్కస్ చేస్తామంటే బీట్స్. బీట్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ బీట్స్? బీట్ అంటే ఏంటంటే the maxima or minima intensity produced by R కదండి అండి. maximum and minimum intensity produced by two sound waves which are in nearer frequency while they are participate in interference. సో ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటన్నా సూపర్ ఇంపోజ్ అవటం, ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అయింది. సో రెండు సిమిలర్ ఫ్రీక్వెన్సీ, వెరీ నీరర్ ఫ్రీక్వెన్సీ, నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ బట్ వెరీ నీరర్ ఫ్రీక్వెన్సీ, టూ వేవ్స్ అనమాట. రెండు వేవ్స్ సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి అనుకుందాం. అలా మూవ్ అయినప్పుడు ఆ రెండు వేవ్స్ ఒకదానికొకటి సూపర్ ఇంపోజ్ అయినప్పుడు దేర్ క్యాన్ ప్రొడ్యూస్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ అండ్ మినిమం ఇంటెన్సిటీ సక్సెసివ్లీ. రెగ్యులర్గా మ్యాక్సిమం మినిమం ఇంటెన్సిటీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ మ్యాక్సిమం మినిమం ఇంటెన్సిటీనే మనం ఏమంటామంటే బీట్ అని అంటాం. ఏమంటానన్నా? బీట్ అని అంటాం. సో హియర్ వీ కెన్ డిస్కస్ బీట్ ఎలా డిస్కస్ చేస్తాం, బీట్స్ని ఎలా క్లాసిఫై చేస్తామంటే, ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్స్లో. సో టూ వేవ్స్ తీసుకోవాలి, వెరీ నియర్ ఫ్రీక్వెన్సీస్. ఐ కెన్ మ్యాథమెటికల్గా సింప్లిఫికేషన్ ఉండడం కోసం నేను కన్సిడర్ చేసేది ఏంటంటే బోత్ హ్యావింగ్ సేమ్ యాంప్లిట్యూడ్ అండ్ అట్ ది సేమ్ పొజిషన్ అని కూడా తీసుకుంటున్నాను. ఓకేనా. జనరల్గా వేవ్ ఈక్వేషన్ని, ప్రెజర్ ఈక్వేషన్ ఎలా రిప్రజెంట్ చేయాలి మనం? అది ప్రెజర్ ఈక్వేషన్ అవ్వండి, డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ అవ్వండి, ఏదైనా వేవ్ ఈక్వేషన్ని y1 of t is equal to a sin of omega t minus kx or kx minus omega t, మీరు ఏదైనా తీసుకోండి, kx minus omega t అలవాటైన ఫార్మేట్ అది. y2 of t is equal to, ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ వేరు, ఫ్రీక్వెన్సీ అనే టర్మ్ ఒమేగా యాంగులర్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, విచ్ మీన్స్ సిన్స్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf. సో ఒమేగా 1 అని అన్నామంటే 2πf1 అని అర్థం. అక్కడ ఫ్రీక్వెన్సీ f1 ఫ్రీక్వెన్సీ. అండ్ y2 ఈజ్ ఈక్వల్ టు సేమ్ యాంప్లిట్యూడ్ అన్నాను కాబట్టి a సైన్ ఆఫ్ kx మైనస్ సేమ్ డైరెక్షన్లోనే ఒమేగా 2t. సో ఫ్రీక్వెన్సీ మారింది, సిన్స్ ఒమేగా 2 ఈజ్ ఈక్వల్ టు ఏంటన్నా 2πf2. ఓకేనా. సో f2 అండ్ f1 వాల్యూస్ ఏంటన్నా వెరీ నీరర్ వాల్యూస్. రెండు f1 f2 అనేవి వెరీ నీరర్ వాల్యూస్. సో ఇక్కడ కేసులో f1 పెద్ద అవ్వచ్చు, f2 పెద్ద అవ్వచ్చు, ఏదైనా సిచ్యువేషన్ ఏది పెద్దదైనా పర్లేదు, వెరీ నీరర్ వాల్యూస్ అనమాట. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్. ఓకేనా. దాని డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా. డెల్టా ఎఫ్ అనేది ఆర్ వెరీ స్మాల్, చేంజ్ అనేది చాలా తక్కువ ఉండాలి, చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆ రెండింటిలో. ఓకేనా. ఇలా ఉన్నవి సూపర్ ఇంపోజ్ అయింది, ఒకదానికొకటి ఏమైనా నాన్న సూపర్ ఇంపోజ్ అయింది. ఓకేనా. దీన్ని కొంచెం సింప్లిఫై చేయడం కోసం అబ్జర్వేషన్ ఎక్కడ చేస్తానంటే అట్ మై ఇనీషియల్ అబ్జర్వేషన్, సో అట్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్నా 0 పెడితే ఈక్వేషన్స్ ఎలా మోడిఫై అయిపోతాయి చూడండి. y1 of t is modified as a sin మైనస్ ఎదరికి వచ్చేస్తుంది, a మైనస్ a sin ఒమేగా 1t. ఎక్స్ప్రెస్ 0 పెట్టినా సైన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా, సో మైనస్ ఇక్కడికి వచ్చింది. సో y2 of t ప్లస్ ఏం రాయాలన్నా మైనస్ a sin ఆఫ్ ఒమేగా 2t. ఓకేనా. నేను ఇంటెన్సిటీస్ని కదా డిక్లేర్ చేసేది. ఇంటెన్సిటీ అంటే స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్, స్క్వేర్ చేసినప్పుడు మైనస్ వెళ్ళిపోద్ది.
సో ఐ నో నీడ్ టు ఎజంప్షన్ ఈ మైనస్ని తీసుకోవాల్సిన నెసిటీ లేదు. ఇంటెన్సిటీస్ కదా నేను చెప్పేది, మ్యాక్సిమం అండ్ మినిమం ఇంటెన్సిటీ అంటే స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్స్. సో కాబట్టి మైనస్ పుష్కాక్ మనకు దాంతో సంబంధం లేదు, మైనస్ని పట్టించుకోవాల్సిన నెసిటీ లేదు. ఓకేనా, నో ప్రాబ్లం. ఇప్పుడు సూపర్ ఇంపోజ్ అయింది y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది y1 ఆఫ్ t ప్లస్ y2 ఆఫ్ t, రెండు సూపర్ ఇంపోజ్ అయినాయి. సో మైనస్ కామన్ తీయొచ్చు, మైనస్ వదిలేస్తున్నాను, దాని గురించి ఒమిట్ చేసేస్తే ఏ కామన్ తీస్తున్నాను, తీస్తే ఈక్వేషన్ ఏమవుతుంది సైన్ ఆఫ్ ω1t ప్లస్ సైన్ ఆఫ్ ω2t. ఓకేనా, ఇది sin a ప్లస్ sin b ఫార్ములాలో ఉంది, దాన్ని మీద కొడితే 2 sin ఆఫ్ a ప్లస్ b బై 2 cos a మైనస్ b బై 2. సో ఆ టర్మ్ మోడిఫై అవుతుంది, నేను దాన్ని మోడిఫై చేస్తున్నాను. నేను ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి, therefore resultant wave y of t is equal to సూపర్ ఇంపోజ్ అయింది బీట్ వేవ్ అన్నమాట. బీట్ ఎలా వస్తుందో చెప్తున్నాను. సో ఏమవుతుంది, ఎదర ఏ ఉంటుంది ఫార్ములా 2 sin ఆఫ్ a ప్లస్ b బై 2 అంటే ω1 ప్లస్ ω2 డివైడెడ్ బై 2 ఇంటూ cos ఆఫ్ a మైనస్ b బై 2 విచ్ మీన్స్ ω మైనస్ ω2 బై 2. ఏది పెద్ద అయితే దాన్ని 2. ఓకేనా, ఇంటూ t ఉంటుంది రెండింటిలో, ఇంటూ t కదా, టీ కామన్ తీసాను. ఓకేనా, రెండింటిలోనూ టర్మ్ అది. ఓకే రైట్. నౌ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సైన్ ఫంక్షన్ వేరియంట్ ఫంక్షనే, కాస్ ఫంక్షన్ వేరియంట్ ఫంక్షనే. సో నీకు మనం తీసుకున్న ఇన్పుట్ ఫంక్షన్ 2a sin ωt అంటే సైన్ అనేది ఫంక్షన్ అనుకుంటే, రిమైనింగ్ టర్మ్ అంటే ఏమవుతుంది 2a cos ఆఫ్ ω1 మైనస్ ω2 బై 2 ఇంటూ t. ఇదేమో యాంప్లిట్యూడ్ ఫంక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ రిమైనింగ్ ఏముంది ఇక్కడ సైన్ ఇంటూ సైన్ ఆఫ్ ω1 ప్లస్ ω2 బై 2. ఓకేనా, ఇది వేవ్ ఫంక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. సో యాంప్లిట్యూడ్ ఏమో ఈ ఫంక్షన్లో మారుతూ ఉంటే, వేవ్ ఏమో సైన్ ఫంక్షన్లో మూవ్ అవుతూ వెళ్తుంది. సో ఇప్పుడు నేను రెండు ఫంక్షన్స్ రాస్తాను. సైన్ ఆఫ్ ω1 ప్లస్ ω2 బై 2 ఏమవుతుంది ఫ్రీక్వెన్సీ ఎక్కువ. ఓకేనా, ఇప్పుడు నేను డ్రా చేసేది సైన్ ఫంక్షన్ది. సైన్ ఆఫ్ ω1 ప్లస్ ω2 బై 2 సైన్ ఫంక్షన్ సిగ్నల్ రాస్తే ఏమవుతుంది మనకి ఫ్రీక్వెన్సీ ఎక్కువ, మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ ఇలాగే ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా, మరి కొసైన్ ఫంక్షన్ కనుక రాస్తే యాంప్లిట్యూడ్ ఫంక్షన్ కాస్ట్లో మారిపోతుందిగా ω1 మైనస్ ω2 బై 2. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, డెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చాలా చిన్నదన్నాను, చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ తక్కువ అంటే నెంబర్ ఆఫ్ పల్సెస్ పర్ సెకండ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అది కొసైన్ ఫంక్షన్ కాబట్టి ఏమవుతుంది ఇనీషియల్గా 0 దగ్గర మ్యాక్సిమం ఉంటుంది వేవ్, చాలా తక్కువ కాబట్టి వేవ్ ఇది. సో ఇదేమో మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ కాబట్టి నెంబర్ ఆఫ్ పల్సెస్ జనరేట్ అవుతుంది. సైన్ వాళ్ళని వచ్చింది అంటే యాక్చువల్ వేవ్ ఏమో ఇన్నిసార్లు పల్సెస్ అవుతూ ఉంటుంది, యాంప్లిట్యూడ్ మాత్రం ఇలా పల్స్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు ప్రొడక్ట్ అవుతున్నాయి, ఇంటూలో ఉన్నాయి. మనకు వచ్చిన రిజల్టెంట్ వేవ్ ఇది y ఆఫ్ t అనేది, ఇది రిజల్టెంట్ వేవ్, రెండు మల్టిప్లై అవుతున్నాయి ఫంక్షన్స్. రెండు మల్టిప్లై అయితే ఫైనల్ ఫంక్షన్ ఏ విధంగా వస్తుందో చూడండి. ఓకేనా, ఐ కెన్ రీడ్ రైట్. సో ఇది నోట్ చేసాం కదా ఫంక్షన్ ఇక్కడ, దాని తర్వాత రాసిన ఈక్వేషన్. ఓకే రైట్. y ఆఫ్ t ఫంక్షన్ చూడండి, రెండు యాంప్లిట్యూడ్ ఫంక్షన్ 2a cos ωt, ఇది వేవ్, లైక్ దిస్. అంటే ఏమవుతుంది చూడండి, కాస్ ఫంక్షన్ యాంప్లిట్యూడ్ ఏమో ఇలా కొసైన్ ఫంక్షన్ వేరీ అవుతూ ఉంటుంది. ఓకేనా, లైక్ దిస్. సో రెండు మెర్జ్ అయ్యేటప్పటికి యాంప్లిట్యూడ్ ఫంక్షన్కి ఏమో కొసైన్ సిగ్నల్, ఇదేమో సైన్ సిగ్నల్. యాక్చువల్గా డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్స్ ఇలా రెండు వైపుస్ వస్తాయి. ఇక్కడ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉంటుంది, అలాగే మళ్ళీ ఇక్కడ ఇది మినిమం ఇంటెన్సిటీ,
నెక్స్ట్ మళ్ళీ మ్యాక్సిమం ఇంటెన్సిటీ అలా కంటిన్యూ అయితే నెక్స్ట్ మినిమం వస్తుంది. అంటే మ్యాక్సిమం మినిమం ఇంటెన్సిటీ మళ్ళీ మ్యాక్సిమం ఇంటెన్సిటీ మినిమం ఇంటెన్సిటీ అలా వస్తుంది. సో ఒక మ్యాక్సిమం ఒక మినిమం కలిపితే ఒక సింగిల్ లూప్ అంటాం, ఒక మ్యాక్సిమం ఇంటెన్సిటీ మినిమం. సో మ్యాక్సిమా నుంచి మ్యాక్సిమాకి వెళ్తే ఒక లూప్ వచ్చినట్టు లెక్క, ఒక సింగిల్ లూప్ వచ్చినట్టు లెక్క. ఓకేనా? అంటే నీకు ఇక్కడ ఏమవుతుంది, సో నా కాంబినేషన్ ఇప్పుడు బీట్ ప్రొడ్యూస్ అవ్వడం అంటే మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమం వచ్చి మినిమం, ఒక మ్యాక్సిమము ఒక మినిమము వచ్చి మళ్ళీ మినిమం తర్వాత మ్యాక్సిమం, అంటే ఒక మ్యాక్సిమం తర్వాత మళ్ళీ మ్యాక్సిమం రావడానికి వచ్చేదాన్ని ఒక 1 బీట్ అని అంటాం. ఓకేనా? బీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే 1 బీట్కి ఎంత టైం పడుతుందో చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి. మీరు అర్థం చేస్తే అది కంప్లీట్ వేవ్ కాదు. చూడండి ఎలాగా, మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమం పడుతుంది ఇది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి λ/4, ఇక్కడి నుంచి ఇక్కడికి λ/4. అంటే ఈ మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమం ఉన్న మొత్తం డిస్టెన్స్ ఏమవుతుంది మనకి, λ/2. అప్పుడు పట్టే టైం ఏమవుతుంది, టోటల్ టైం పీరియడ్లో సగం ఉంటుంది, t½ సో బీట్ టైం పీరియడ్ ఇది. ఓకేనా? బీట్ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు t/2 ఒరిజినల్ టైం పీరియడ్ బై 2. నేను చూడండి బీట్ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా వేవ్ టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్ టు 2π/ω అని రాయొచ్చు కదా, రాయండి అంతే కదా. t ఈజ్ ఈక్వల్ టు టైం పీరియడ్, ω ఈజ్ ఈక్వల్ టు 2πf. f అంటే 1 బై టైం పీరియడ్ అయితే టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 2π/ω అని రాయొచ్చు. సో బీట్ టైం పీరియడ్ టైం tbt ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2π బై రిజల్టెంట్ ω. దేనికి రిజల్టెంట్, యాంప్లిట్యూడ్ ఫంక్షన్లో రాయాలి. యాంప్లిట్యూడ్ ఫంక్షన్లో 2π/ω రాస్తే చూడండి, టీ బీట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఎదురేముంది ఇక్కడ హాఫ్ ఉన్నట్టు ఉంది కదా, 1/2 ఇంటూ టీ కదా, 1/2 ఇంటూ టైం పీరియడ్ రాస్తున్నాం. సో 1/2 ఇంటూ 2π/ω. ఒమేగా ఏ ప్లస్ ఏం రాయాలి మనకి, ω1 - ω2/2. ఎక్కడొచ్చింది ఇది, కొసైన్ ఫంక్షన్లో వచ్చింది, cos ఆఫ్ ω1 - ω2/2 అక్కడ వచ్చింది ఫంక్షన్ ఇది. సో ఇక్కడ చూడండి ω1ని 2πf1 అని రాసేస్తున్నాను. సో టైం పీరియడ్, బీట్ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2π డివైడెడ్ బై, సో దీంట్లో 2π కామన్ తీస్తే f1 - f2 డివైడెడ్ బై 2. 2π క్యాన్సిల్, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. సో నీకు బీట్ ఫ్రీక్వెన్సీ టైం పీరియడ్ ఆఫ్ బీట్ ఏమొచ్చింది, tbt ఈజ్ ఈక్వల్ టు 1/f1 - f2. ఇది బీట్ యొక్క టైం పీరియడ్. అంటే ఏంటి, ఒక మ్యాక్సిమం ఇంటెన్సిటీ వచ్చి మళ్ళీ మ్యాక్సిమం ఇంటెన్సిటీ రావడానికి పట్టే టైం పీరియడ్ 1/f1 - f2. ఫ్రీక్వెన్సీ కావాలి, బీట్ ఫ్రీక్వెన్సీ. సో బీట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1 టైం పీరియడ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? బీట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్నా 1 టైం పీరియడ్. అంటే ఫ్రీక్వెన్సీ బీట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1 టైం పీరియడ్. టైం పీరియడ్ ఏమవుతుంది, 1/f1 - f2. అంటే బీట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏమవుతుందన్నా f1 - f2. పెద్ద ఏదైతే దాంట్లో తీసేయాల్సి ఉంటుంది. అయితే ఏది దానికి సమానం, అది బీట్ ఫ్రీక్వెన్సీనే మనం ΔF అని అంటాం, ΔF. ఓకేనా? ఇది బీట్ ఫ్రీక్వెన్సీకి రిక్వైర్మెంట్. ఇదేమో డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్, ఇదేమో ఇంటెన్సిటీ ఫంక్షన్. సో రెండు మెర్జ్ అవ్వడం వలన ఒక చోట మ్యాక్సిమం ఇంటెన్సిటీ వస్తుంది, డిస్ప్లేస్మెంట్ ఇంటెన్సిటీస్ మ్యాక్సిమం అవుతుంది, ఒక చోట మినిమం అవుతుంది, మళ్ళీ ఒక చోట మ్యాక్సిమం అవుతుంది. ఇలా రెండు మెర్జ్ అయిన ఈక్వేషన్ రన్ అవుతుంది. దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే వ్యాక్సింగ్, వ్యానింగ్. అంటే మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉంటే వ్యాక్సింగ్ అని అంటాం, మినిమం ఇంటెన్సిటీ ఉంటే వ్యానింగ్ అని అంటాం. అవి మ్యాక్సిమం సౌండ్, మినిమం సౌండ్ ఫామ్ అవడం వలన మీకు బీట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అంటే స్ట్రింగ్స్లో అని సౌండ్స్ వస్తాయి కదా, ఏమంటారు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఇలా ప్రొడ్యూస్ అయ్యే బీట్ ఫ్రీక్వెన్సీస్ని ఎక్కడ వాడతామంటే మైనింగ్లో. ఓకేనా? మైనింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ మీడియంలో అవి రిఫ్లెక్టెడ్ గ్యాసెస్ కనుక రిలీజ్ అయినాయి అనుకోండి, ఏమంటారు దాన్ని, ఏమంటారా, పాయిజన్ గ్యాసెస్ అనమాట. మైనింగ్స్లో వచ్చినప్పుడు పాయిజన్స్ గ్యాస్ రిలీజ్ అయినప్పుడు అక్కడ అలారమ్స్ పెడతాడు. అలారమ్స్ బీట్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని వర్కౌట్ అవుతాయి. అంటే దాని నుంచి వచ్చిన రిఫ్లెక్టెడ్ వేవ్స్, దీని వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయినప్పుడు అక్కడ బీట్స్ ప్రొడ్యూస్ అయ్యి నీకు అక్కడ ఏమో కామన్ రెసిడెన్స్లోకి వచ్చేసి రెసిడెన్స్ దగ్గర
మ్యాక్సిమం ఒక పర్టికులర్ రిథమిక్ బీట్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఆ ప్రొడక్షన్ ఆఫ్ బీట్స్ దగ్గర నీకు ఏమవుతుందంటే అక్కడ అలారం సెన్స్ ఆఫ్ అలారమ్స్ మోగి నీకు పలానా ఆర్డర్ అది గ్యాస్ కనుక రిలీజ్ అయితే ఆ గ్యాస్ రిలీజ్ అయిందని అలారం మోగుద్ది, ఆటోమేటిక్గా అక్కడ వర్కర్స్ అందరూ కూడా బయటకు ఎగ్జిట్ అవ్వడం జరుగుద్ది. ఓకేనా. సో బీట్ ఫ్రీక్వెన్సీ అనేది ర్యాపిడ్ యూజెస్ ఉంటాయి. సో మేజర్గా మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే దాంట్లో మైనింగ్ పర్పస్లో మాత్రం బాగా ఎక్కువగా బీట్ ఫ్రీక్వెన్సీస్ని యూజ్ చేస్తాం. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా గిటార్ కానీ అది అంటారు తరంగన్ కానీ వయలెన్స్ కానీ ఇవన్నీ కూడా బీట్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని రెసిడెన్స్ కాన్సెప్ట్ని బేస్ చేసుకునే వర్కౌట్ అవుతాయి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అబౌట్ బీట్. సో ఈ బీట్ని చేసినప్పుడు ప్రాబ్లమేటిక్స్ వచ్చినప్పుడు అంటే వ్యాక్సింగ్ చేస్తే ఫ్రీక్వెన్సీ ఏమవుద్ది, వ్యానింగ్ చేస్తే ఏమవుద్ది. వ్యాక్సింగ్ అంటే ఏంటంటే కొంచెం ఎడిషన్ ఆఫ్ మాస్ అనమాట. ఆ ట్యూనింగ్ ఫోర్కి ఎడిషన్ ఆఫ్ మాస్ కనుక హిట్ చేస్తే దానివలన ఫ్రీక్వెన్సీ అనేది ఏమవుతుందంటే రిడక్షన్ అవ్వడం అనేది జరుగుద్ది. ఓకేనా. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ప్రాబ్లమేటిక్స్ నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమేటిక్స్ సాల్వ్ చేస్తాం. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది దాని మీద కంటెంట్స్ చూద్దాం. ఓకేనా. సో దిస్ ఈజ్ బ్రీఫ్లీ అబౌట్ బీట్ ప్రొడక్షన్ ఆఫ్ బీట్స్. ఓకేనా. రైట్, గుడ్. నెక్స్ట్ కాన్సెప్ట్ డాప్లర్ థియరీ. డాప్లర్ థియరీ that is called Doppler effect అని చెప్పేసి చెప్తాం. డాప్లర్ థియరీ అండ్ డాప్లర్ ఎఫెక్ట్. సో డాప్లర్ థియరీ ఏం చెప్పుద్దంటే డాప్లర్స్ అనే సైంటిస్ట్ ఏం అబ్జర్వ్ చేశారంటే యాక్చువల్గా సోర్స్ ఆఫ్ సౌండ్ ఒకటి ఉంది, అంటే సౌండ్ని జనరేట్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉంది నా దగ్గర. అది ఏం చేస్తుందంటే సౌండ్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు అది జనరేట్ చేసినప్పుడు అదొక పర్టికులర్ ఫ్రీక్వెన్సీతో ఆ సౌండ్ని జనరేట్ చేసింది. వేవే కదా సౌండ్ అనేది, వేవ్ పల్స్ కాబట్టి ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీతో సౌండ్ వేవ్ని జనరేట్ చేసింది. ఇట్స్ ఏ ఇన్స్ట్రుమెంట్. సో ఇట్ కాంట్ చేంజ్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ వైల్ జనరేటింగ్. ఒక వన్స్ ఫిక్స్ చేసేసామంటే ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీతో జనరేట్ చేసేది. ఇప్పుడు అలా జనరేట్ చేసిన వేవ్ ఒక పర్సన్ అబ్జర్వర్ ఉన్నాడు. అబ్జర్వర్ ఆ సౌండ్ వేవ్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, అంటే రీచ్ అవుతుంది, అబ్జర్వర్కి రీచ్ అవుతుంది. అబ్జర్వర్ ఆ పర్టికులర్ సౌండ్ని వింటున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. చేసినప్పుడు ఆ సోర్సు కదలకుండా ఫిక్స్డ్గా ఉండి అబ్జర్వర్ కూడా ఫిక్స్డ్గా ఉంటే సోర్స్ ఎంత ఫ్రీక్వెన్సీతో జనరేట్ చేసిందో అదే ఫ్రీక్వెన్సీని అబ్జర్వర్ క్యాప్చర్ చేస్తాడు. దానివలన సౌండ్లో ఎటువంటి చేంజ్ లేకుండా అది ఎంత ఫ్రీక్వెన్సీతో ఇచ్చిందో అదే ఫ్రీక్వెన్సీతో వీడనడం జరుగుతుంది. దానిలో చేంజెస్ ఏమీ ఉండవు మనకి. అట్లా కాకుండా ఇప్పుడు సోర్స్ అనేది ఫిక్స్డ్గా ఉంది ఒక చోట, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ మైక్లో అనౌన్స్మెంట్ ఏదో వస్తుంది, లేకపోతే ఏదైనా సాంగ్స్ ఏదో వస్తున్నాయి మైక్లో నుంచి వస్తున్నాయి, అది టెంపుల్ దగ్గర ఉన్న మైక్, అది ఫిక్స్డ్. ఓకేనా. ఇప్పుడు పర్సన్ ఏం చేస్తున్నాడంటే బైక్ వేసుకొని టెంపుల్ వైపుకి మూవ్ అవుతూ వెళ్తున్నాడు అనుకోండి. వెళ్ళే కొద్దీ టెంపుల్ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఏమైపోతుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే దానివలన ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అయినట్టు, అంటే ఎక్కువ సౌండ్ చేస్తున్నట్టు, ఎక్కువ ఫ్రీక్వెన్సీతో ఎక్కువ సౌండ్ చేస్తున్నట్టు వాడికి అనిపిస్తూ ఉంటుంది మూవ్ అయ్యేటప్పుడు, దగ్గరికి వెళ్ళేటప్పుడు. యాక్చువల్గా దూరంగా ఉన్నప్పుడేమో అది తక్కువగా చిన్నగా ఫ్రీక్వెన్సీ ఇచ్చి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఇస్తుందా? నెవర్. ఎప్పుడు ఫ్రీక్వెన్సీ ఒకటే ఇచ్చేది. కానీ అబ్జర్వర్ మూవ్ అవ్వటం వలన ఆడు వినే ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్లో కానీ దాని యొక్క ఫ్రీక్వెన్సీలో కానీ చేంజ్ అనేది గమనిస్తున్నాడు. ఓకే, దాని ఫ్రీక్వెన్సీలో చేంజ్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాడు. అలా వచ్చిన చేంజ్ని ఆడు అబ్జర్వ్ చేసే ఫ్రీక్వెన్సీలో వచ్చిన చేంజ్నే డాప్లర్ ఎఫెక్ట్ అని అంటాం. ఆ చేంజ్ రావటాన్ని అప్పరెంట్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. దట్ అప్పరెంట్ ఫ్రీక్వెన్సీ ఎందువలన వస్తుంది అని చెప్పింది డాప్లర్ థియరీ. సో అంటే టెంపుల్ వైపుకి వెళ్తుంటేనేమో ఎక్కువ వింటాడు, ఎక్కువ ఇంటెన్సిటీతో వింటాడు. టెంపుల్ నుంచి దూరంగా ఉన్నప్పుడేమో తక్కువ ఇంటెన్సిటీతో వింటాడు, అంటే ఫ్రీక్వెన్సీ తక్కువ అయినట్టు అనిపిస్తుంది. సో రెండూ కూడా అబ్జర్వర్ మూవ్ అవటం వల్ల. ఈసారి ఒకవేళ దానివలన వస్తుందంటే ఇంకో ఛాన్స్, అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు, సోర్స్ ఈసారి అంటే ఎవరో అనౌన్స్ చేసుకుంటూ ఏదో ఆటోలోనో దేంట్లోనో మైక్ అనౌన్స్మెంట్ చేసుకుంటూ వస్తుంది. ఆటో మీరు రెస్ట్లోనే కూర్చొని ఉన్నారు, మీ దగ్గరికి వస్తుంది. మీ దగ్గరికి వచ్చేటప్పటికి యూ కెన్ లిజన్ మోర్ ఎఫెక్ట్, అంటే యూ కెన్ లిజన్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ. అది సోర్స్ దగ్గరికి వచ్చే కొద్దీ
సోర్స్ మీ నుంచి దూరంగా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆటో అనేది ఏమవుతుంది, మూవింగ్ అవే ఫ్రమ్ యూ. అప్పుడు ఏమవుతుంది, యూ కెన్ లిజన్ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్, తక్కువ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ వింటారు. అంటే సోర్స్ దగ్గరికి దూరంగా జరిగిన, అంటే సోర్స్ మూవ్ అయినా ఫ్రీక్వెన్సీలో చేంజ్ అబ్జర్వ్ చేస్తారు, అబ్జర్వర్ చేంజ్ అయినా ఫ్రీక్వెన్సీలో చేంజ్ అబ్జర్వ్ చేస్తారు. ఇంకొక ఆల్టర్నేటివ్ కేసు, రెండిట్లో చేంజ్ ఉన్నా కూడా అబ్జర్వ్ చేస్తాం. ఇంకొక ఆల్టర్నేషన్ చెప్తున్నాను చూడండి. రెండు రెస్ట్లోనే ఉన్నాయి, సిగ్నల్స్ వస్తున్నాయి. ఈసారి విండ్, ఎయిర్ అనేది బాగా స్పీడ్గా బ్లో అవుతుంది. అప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇంటెన్సిటీ ఎక్కువగాను, ఒక్కొక్కసారి ఇంటెన్సిటీ తక్కువగాను అబ్జర్వ్ చేస్తుంటారు ఎర్లీ మార్నింగ్ వినేటప్పుడు. ఓకేనా? బాగా ఎయిర్ వచ్చినప్పుడు సౌండ్ పక్కకి జరిగిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, అంటే సౌండ్ పెరగటం తగ్గడం జరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. అది మీడియం యొక్క ఇన్ఫ్లుయెన్స్. సో ఆ అబ్జర్వర్ వినే ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ కాల్డ్ అప్పరెంట్ ఫ్రీక్వెన్సీ అంటాం. యాక్చువల్ ఫ్రీక్వెన్సీ విండో చేంజ్ అయ్యి వింటాడు, ఆ చేంజ్ అయ్యే ఫ్రీక్వెన్సీనే ఆ అబ్జర్వర్ ఏ ఫ్రీక్వెన్సీని అయితే వింటున్నాడో దాన్ని అప్పరెంట్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. దట్ అప్పరెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డ్యూ టు రిలేటివ్ మోషన్ బిట్వీన్ సోర్స్, అబ్జర్వర్ అండ్ మీడియం. సోర్స్, అబ్జర్వర్ అండ్ మీడియం. ఓకేనా? ఈ మూడిటిల్ చేంజ్ వలన నీకేమనిపిస్తుంది, ఏం అబ్జర్వ్ చేస్తానన్నా ఫ్రీక్వెన్సీలో చేంజ్ అనేది అబ్జర్వ్ చేస్తాం. అది ఎట్లా అబ్జర్వ్ చేస్తాం, అసలు ఆ ఫ్రీక్వెన్సీలో చేంజ్ రావడానికి రీజన్స్ ఏంటి అనేది కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం డాప్లర్ ఎఫెక్టివ్లో. ఓకేనా? సో స్టేట్మెంట్ ఏంటన్నా డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ సిరీస్ స్టేట్మెంట్ ఏంటన్నా ఎఫెక్ట్ది. డాప్లర్ ఎఫెక్ట్ అంటే ద అప్పరెంట్ ఫ్రీక్వెన్సీ heard by observer due to relative motion between source, observer and medium. Then that effect is said to be Doppler effect. ఓకేనా? ఆ మూడిట్లో చేంజ్ ఉంటుంది. మై ఫస్ట్ కేస్, కేస్ 1 ఏం డిస్క్రైబ్ చేస్తున్నాను, వెలాసిటీ ఆఫ్ మీడియం, స్పీడ్ ఆఫ్ మీడియంని రెస్ట్లో ఉందనుకుంటున్నా, అంటే ఎయిర్ కదలట్లా, గాలి రావట్లా. సో మీడియం యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేదు, వెలాసిటీ ఆఫ్ మీడియం 0 అనుకుంటున్నాను. ఇప్పుడు సిచ్యువేషన్ ఏం చెప్తున్నాను, వెలాసిటీ ఆఫ్ సోర్స్, సోర్స్ కూడా మూవ్ అవ్వట్లేదు, ఇది ఆల్సో 0. అండ్ వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ ఈజ్ ఆల్సో 0. అంటే అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు, సోర్సు రెస్ట్లోనే ఉంది, అలాగే మీడియం కూడా రెస్ట్లోనే ఉంది. అప్పుడు సోర్స్ జనరేట్ చేసేది ఎట్లా ఉంటాడో చూద్దాం, అబ్జర్వర్ ఎట్లా ఉంటాడో చూద్దాం. ఇక్కడ సోర్స్ ఉంది, ఇక్కడ అబ్జర్వర్. ఓకేనండి? సో సోర్స్ దాని చుట్టువైపుల నుంచి నీకేం చేస్తుంది, వేవ్స్ని జనరేట్ చేస్తుంది. వేవ్ పల్స్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏమంటాం, లాండా, వేవ్ లెంత్ అని అంటాం. వేవ్ లెంత్, దిస్ వేవ్ లెంత్ ఈజ్ ఫిక్స్డ్ ఫర్ ఏ వేవ్లెట్ ఆర్ వేవ్ ట్రైన్. ఒకే పల్స్, సేమ్ పల్స్ రిపీట్ అవుతూ ఉంటే దాన్ని ఏమంటామని చెప్పాం, వేవ్ ట్రైన్, కంటిన్యూగా వస్తుంటే. అప్పుడు ఆ వేవ్ పల్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అవుతుంది నాన్న, లాండా. సో ఆ ఫిక్స్డ్ డిస్టెన్సే నీకేమవుతూ ఉంటుంది, రిపీట్ అవుతూ వీడి దగ్గరకు వస్తుంది. సో దాని రెండింటి మధ్య ఉన్న వేవ్ లెంత్ లాండా. ఈ వేవ్ ముందుకు మూవ్ అవుతూ వెళ్తుంది కదా అబ్జర్వర్ వైపు, దాని వెలాసిటీ వేవ్ v అని అంటాం. సో ఇక్కడ కండిషన్ ఏం తీసుకుంటున్నానంటే, కండిషన్ కాదు ఫిక్స్డ్ వన్ కూడా, సోర్స్ అబ్జర్వర్ ఈజ్ ఆల్వేస్ అలాంగ్ లైన్ ఆఫ్ సైట్. లైన్ ఆఫ్ సైట్ అంటే సేమ్ లైన్ మీద ఉండాలి, లైన్ ఆఫ్ సైట్ సేమ్ ఒకే లైన్ మీద ఉండాలి. ఎందుకంటే సోర్స్ ఎటు రిలీజ్ చేస్తుంది అనేది మనకు అనవసరం, మనకి అబ్జర్వ్ చేసేది మన సోర్స్ నుంచి మన వైపు వచ్చే షార్టెస్ట్ పాత్. సో లైన్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో ఉంటాం, లైన్ ఆఫ్ సైట్, అదే మనం అబ్జర్వ్ చేస్తాం. సో లైన్ ఆఫ్ సైట్లో ఉన్నాం అనుకుంటాం. సిచ్యువేషన్ ఈజ్ క్లియర్. సో ఇప్పుడు సిచ్యువేషన్లో ఇది v అనేది ఏంటన్నా, v ఈజ్ వెలాసిటీ ఆఫ్
వెలాసిటీ ఆఫ్ వేవ్. సోర్స్ వేరు, వేవ్ వేరు. సోర్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ హార్న్ ఉందనుకోండి. హార్న్ చేసినప్పుడు దాంట్లో జనరేట్ అయ్యే సౌండ్ పాస్ అయ్యేది సౌండ్ వేవ్, వెలాసిటీ ఆఫ్ వేవ్ అని. సౌండ్ వేవ్, స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్ ఇది. మరి వెలాసిటీ ఆఫ్ సోర్స్ అంటే కార్ వెలాసిటీ. కారు మూవ్ అవుతుంది, అది సౌండ్ చేస్తుంది అనుకో, అప్పుడు సోర్స్ వెలాసిటీ ఉంటుంది, వెలాసిటీ ఆఫ్ వేవ్ ఉంటుంది. కార్ రెస్ట్లోనే ఉంది అంటే సోర్స్ జీరో, హార్న్ మోగించాను, సౌండ్ జనరేట్ అయ్యి వస్తుంది, దట్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ వేవ్, వేవ్ వెలాసిటీ. ఓకేనా? రైట్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఆ వేవ్ యొక్క స్పీడ్, ఆ వేవ్ స్పీడ్ v కదా, దాని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఆడ అబ్జర్వర్ చేసే ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. సో అబ్జర్వర్ చేసే ఫ్రీక్వెన్సీ అంటే ఏమవుతుందన్నా, మన ఫార్ములా ఏంటి? v ఈజ్ ఈక్వల్ టు f లాంబ్డా. ఇక్కడ లాంబ్డానే, v వేవ్ స్పీడే. సో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు v బై లాంబ్డా. ఇది ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ. జనరల్గా సోర్స్ ఎంత ఫ్రీక్వెన్సీ అయితే రిలీజ్ చేస్తుందో అదే ఫ్రీక్వెన్సీని అబ్జర్వర్ అంటాడు. దిస్ ఈజ్ కేస్ 1. ఓకేనా? నౌ కేస్ 2. కేస్ 2. కేస్ 2లో ఏం చేస్తానంటే అబ్జర్వర్ మూవ్ అవుతున్నాడు అనుకుంటున్నాను. వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ ఈజ్ ఈక్వల్ టు v0 అనుకుంటున్నాను. వెలాసిటీ ఆఫ్ సోర్స్ 0. వెలాసిటీ ఆఫ్ మీడియం 0. ఎయిర్ కూడా ఏం మూవ్ అవ్వట్లేదు, సోర్స్ మూవ్ అవ్వట్లేదు. వెలాసిటీ ఆఫ్ వేవ్ v అనుకుంటున్నాను. ఇప్పుడు అబ్జర్వర్ కూడా మూవ్ అవుతున్నాడు. లెట్ మీ సోర్స్, లైన్ ఆఫ్ సైట్, అబ్జర్వర్. సోర్స్ నీకు ఏం చేస్తుంది? వేవ్ పల్స్ జనరేట్ చేస్తుంది. సర్క్యులేట్ తీయట్లేదు నాన్న, ఇలా వేవ్స్ జనరేట్ చేసుకుంటే వెళ్తుంది. ప్రతి దాని దగ్గర ఉన్న ఒరిజినల్ డిస్టెన్స్ లాంబ్డా. ఇప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు? రెస్ట్లో ఉన్నాడా? లేడు. ఈయన ఇప్పుడు ఫస్ట్ కేసు ఏం చేస్తున్నాడంటే టువర్డ్స్ సోర్స్ వైపు మూవ్ అవుతున్నాడు. అబ్జర్వర్ మూవింగ్ టువర్డ్స్ సోర్స్ సైడ్. సోర్స్ వైపు మూవ్ అవుతున్నాడు, టువర్డ్స్ సోర్స్, ఇటువైపు వస్తున్నాడు. సో ఇటువైపు వస్తున్నాడు, ఎంత స్పీడ్తో? v0 స్పీడ్తో వస్తున్నాడు. అలాగే ఈ వేవ్ అబ్జర్వర్ వైపు ఎంత వెలాసిటీతో వెళ్తుంది? v అనే వెలాసిటీతో వెళ్తుంది. నౌ ఈ వేవ్ స్పీడు, v0 స్పీడు రెండు, ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ని కవర్ చేస్తున్నాయి. అంటే ఏం జరుగుతుంది? ఈ పల్స్ v అనే దాంతో ఎదరకు మూవ్ అవుతుంది. ఈయన ఎక్కడి నుంచి పొజిషన్ టు పొజిషన్ ఏమవుతున్నాడు? t అనే టైంలో. ఓకేనా? టైం పీరియడ్, క్యాపిటల్ T అనే టైం పీరియడ్లో ఇక్కడి నుంచి పల్స్ ఇక్కడికి మూవ్ అయింది, లాంబ్డా అనే డిస్టెన్స్. అదే క్యాపిటల్ T అనే టైంలో అబ్జర్వర్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. అంటే ఎంత డిస్టెన్స్ వచ్చినట్టు? v0 ఇంటూ t. ఓకేనా? ఈయన ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ పల్సెస్ ఇక్కడి నుంచి ఇక్కడ ఇలా 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 ఉంటే, యాక్చువల్గా రెస్ట్లో ఉంటే 1 2 3 4 5 6 7 8 8 పల్సెస్ పట్టినాయి అనుకుందాం ఈ రెండింటి మధ్య. అంటే సోర్స్కి అబ్జర్వర్కి మధ్య 8 పల్సెస్ గ్యాప్ ఉందనుకుందాం. అంటే 8 లాంబ్డా డిస్టెన్స్ ఉందనుకుందాం యాక్చువల్గా. సో 8 లాంబ్డా అంటే 8 పల్సెస్ వెళ్ళడానికి 8 లాంబ్డా డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి ఒరిజినల్గా, ఎప్పుడు సోర్స్ అబ్జర్వర్ రెస్ట్లో ఉంటే. కానీ అబ్జర్వర్ టువర్డ్స్ సోర్స్ సైడ్ రావటం వలన ఈ 8 పల్సెస్ని ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? ఆ టైంలో అబ్జర్వర్ కూడా ఎదురుకు వచ్చేస్తున్నాడు కదా, వచ్చేయడం వలన ఈ తక్కువ డిస్టెన్స్లోనే, ఓకేనా, ఈ తక్కువ డిస్టెన్స్లోనే 8 పల్సెస్ వినేస్తాడు. అంటే 1 2 3 4 5 6 7 8
ఇంతకు ముందున్న 8 పల్సెస్ కంప్రెస్ అయిపోతాయి. కంప్రెస్ అయిపోయి ఈ డిస్టెన్స్లోనే వినేస్తాడు. వినేయటం వల్ల ఏమవుతుంది, కంప్రెస్ అవుతుంటే ఏం తగ్గుతుంది, వేవ్ లెంత్ తగ్గుతుంది. లాంబ్డా డాష్ చేంజ్ వచ్చేసింది లాంబ్డాలో. అర్థమవుతుందా? ఇంతకు ముందున్న గ్యాప్ ఫిక్స్డ్. సో ఆ లాంబ్డాల వలన 8 లాంబ్డా అనే గ్యాప్తో ప్రతి వేవ్ పల్స్ వెళ్ళింది. కానీ ఈసారి అబ్జర్వర్ కూడా టైం టు టైం మూవ్ అవటం వలన ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ తగ్గిపోతుంది. ఇప్పుడు అదే 8 పల్సెస్ని తక్కువ డిస్ప్లేస్మెంట్ కవర్ చేయాలి. అంటే 8 పల్సెస్ ఏమవ్వాలి, కంప్రెస్ అవ్వాలి, దగ్గరికి రావాలి. దగ్గరకు వస్తుందంటే ఏమవుతుంది, వేవ్ లెంత్ తగ్గిపోతుంది. అంటే వీడు మూవ్ అవటం వలన దాని వేవ్ లెంత్లో చేంజ్ వస్తుంది. వేవ్ లెంత్లో ఒరిజినల్గా చేంజ్ వస్తుందా, రావట్లా. వీడికి అలా అనిపిస్తుంది వేవ్ లెంత్ చేంజ్ అయినట్టు. సో ఎంత చేంజ్ అయింది అనుకుంటున్నాను, లాంబ్డా డాష్ చేంజ్ అయింది అనుకుంటున్నాను. చేంజ్ అయిన తర్వాత వచ్చిన ఫ్రీక్వెన్సీ. ఓకేనా? అది దేనికి సమానం, ఎంత చేంజ్ అవుతుంది వేవ్ లెంత్తో, ఎంత చేంజ్ వస్తుంది. ఓకేనా? దానికోసం ఫార్మేట్ చూద్దాం. ఏంట్రా ఫార్మేట్ అది, చూడండి. ఒక పల్స్ వేవ్ లెంత్ అనుకుంటే ఇది లాంబ్డా అనుకుంటే, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఇనీషియల్గా లాంబ్డా అనే డిస్టెన్స్ ఉంటే, టీ అనే టైం పీరియడ్లో ఇదేమవుతుంది, కొంచెం ఎదగొచ్చింది. ఎంత వెలాసిటీతో, v0 × t. అప్పుడున్న వేవ్ లెంత్ ఏమైంది, ఇది లాంబ్డా డాష్. లాంబ్డా డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తే సరిపోతున్నా, లాంబ్డా మైనస్ v0 × t అని రాస్తే సరిపోద్దా? ఓకేనా? ఇప్పుడు దీని నుంచి నేను ఏం రాయొచ్చు, లాంబ్డా అంటే చూడండి, లాంబ్డా అంటే ఏం రాసుకోవచ్చు చూడండి, లాంబ్డా డాష్ అంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్, ఈ వేవ్ స్పీడ్ v ఈజ్ ఈక్వల్ టు f లాంబ్డా కదా. ఓకేనా? f డాష్ కొత్త ఫ్రీక్వెన్సీ, కొత్త f డాష్ ఇంటూ లాంబ్డా డాష్, అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఇంటూ అపరెంట్ వేవ్ లెంత్. ప్రీవియస్గా ఏం రాయొచ్చు, v ఈజ్ ఈక్వల్ టు f ఇంటూ లాంబ్డా ఒరిజినల్. ఓకేనా? సో v ఈజ్ ఈక్వల్ టు f డాష్ ఇంటూ లాంబ్డా డాష్ ప్లేస్లో ఏం రాయాలన్నా, లాంబ్డా మైనస్ v0 × t. therefore f డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చునా, v బై లాంబ్డా మైనస్ v0 × t. సో దిస్ ఈస్ ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ హర్డ్ బై ది అబ్జర్వర్. దీన్ని నేను దేంట్లో కన్వర్ట్ చేస్తున్నానంటే కంప్లీట్గా ఒరిజినల్ ఫ్రీక్వెన్సీలోకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కన్వర్ట్ చేయడం అంటే ఎలా కన్వర్ట్ చేయాలి, నేను ఆ టర్మ్ని చూడండి. f డాష్ ఈజ్ ఈక్వల్ టు v బై లాంబ్డా మైనస్ v0 × t. టైం పీరియడ్ t అంటే చూడండి, v ఈజ్ ఈక్వల్ టు f లాంబ్డా. f అంటే 1 టైం పీరియడ్ రాయొచ్చు కదా, లాంబ్డా బై టైం పీరియడ్ అని రాయొచ్చు. రాయండి ఇక్కడ, f డాష్ ఈజ్ ఈక్వల్ టు v బై లాంబ్డా మైనస్ v0 టైం పీరియడ్ ప్లేస్లో లాంబ్డా బై v అని రాస్తున్నాం. టైం పీరియడ్ ప్లేస్లో ఏం రాస్తున్నాను, లాంబ్డా బై v అని రాస్తున్నాం. రాస్తే f డాష్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా కామన్ తీసేస్తే v బై లాంబ్డా ఇంటూ 1 బై 1 మైనస్ v0 బై v. v బై లాంబ్డా అంటే ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ రాయొచ్చు f ఇంటూ దీన్ని తీసుకొచ్చి న్యూమరేటర్ తీసుకెళ్ళిపోతే v బై v మైనస్ v0. దిస్ ఈస్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ హియర్డ్ బై ది అబ్జర్వర్. సో ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ కంటే చూడండి డినామినేటర్ వాల్యూ తగ్గింది, v మైనస్ v0. అంటే చూడండి v మైనస్ v0 తగ్గింది కదా, v బై v మైనస్ v0 ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. సో గ్రేటర్ దెన్ 1తో మల్టిప్లై అవుతుందంటే f డాష్ వాల్యూ పెద్దగా ఉంటుంది, f డాష్ ఈజ్ గ్రేటర్ దెన్ f. సో సోర్స్కి అబ్జర్వర్ సోర్స్ వైపుకి వస్తున్నాడు అనుకోండి, సో ఏమవుతున్నట్టు అనిపిస్తుంది, ఫ్రీక్వెన్సీ పెరిగినట్టు అనిపిస్తుంది. f డాష్ వినేది ఎక్కువగా ఉంటుంది ఒరిజినల్ దానికంటే. దట్ ఈస్ ద చేంజ్ అబ్జర్వ్డ్ బై ది అబ్జర్వర్ వైల్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ది టువర్డ్స్ ది అబ్జర్వర్. ఓకేనా? కండిషన్ అర్థమైందండి, ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. యాక్చువల్గా ఇనీషియల్గా 2 రెస్ట్లో ఉంటే డిస్టెన్స్
ఇది యాక్చువల్గా ఎంత వేవ్ లెంత్తో వెళ్ళిందో అదే వేవ్ లెంత్తో అక్కడ రీచ్ అవునట్టు అనిపిస్తుంది ఒక వేవ్ లెంత్ డిస్టెన్స్తో వెళ్తే. కానీ అబ్జర్వర్ మూవ్ అవుతూ వస్తున్నాడు అనుకోండి, ఈ వేవ్ అక్కడికి రీచ్ అయ్యే లోపే అబ్జర్వర్ ముందే వచ్చేస్తాడు. ముందే రావడం వలన ఈ పల్స్ లాంబ్డా మొత్తం ఆ డిస్టెన్స్ అంతా ట్రావెల్ అవ్వక ముందే అబ్జర్వర్ వినేస్తున్నాడు. ఓకేనా? వినటం వలన ఏమవుతుంది, ఈ ఫస్ట్ పల్స్ చివరిదాకా వెళ్ళకముందే ఫస్ట్ తినేయటం వలన రెండో పల్స్ కూడా రీచ్ అవ్వకముందే రెండో తినేస్తాడు, మూడో పల్స్ మూడోది రీచ్ అవ్వకముందు తినేస్తున్నాడు. అంటే నీకేమవుతుంది, అది ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ మొత్తం ట్రావెల్ చేయనివ్వట్ల, ఈయన ముందే వినేస్తున్నాడు మూవ్ అవుతూ ఉండటం వలన. అందువలన ఏమవుతుంది, దట్ వేవ్స్ ఆర్ ఓవర్ ల్యాపింగ్ ఈచ్ అదర్. ఒకదానికొకటి వేవ్స్ ఓవర్ ల్యాప్ అయిపోతాయి. ఆ ఓవర్ ల్యాప్ అవ్వడం వలన ఏమవుతుంది, వేవ్ లెంత్ అనేది కంప్రెస్ అవుతుంది, తగ్గుతుంది. ఆ తగ్గేదే లాంబ్డా డాష్. అంటే 100 రూపాయలు 10 మందిని షేర్ చేసుకోవాల్సిందే అందరిని కుదించుకొని వచ్చేస్తున్నాడు కదా, రావటం వలన ఏమవుతుంది, ఈ షేరింగ్ పల్స్ అనేది తగ్గిపోతుంది. అంటే డిస్టెన్స్ షేర్ చేసుకునే డిస్టెన్స్ వాల్యూ తగ్గిపోతుంది. ఇంతవరకు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, దీని ఎగ్జాంపుల్ రూపంలో చెప్తున్నాను చూడండి. డిస్టెన్స్ షేరింగ్ ఇది మొత్తం 10 మీటర్స్ అనుకోండి. 10 మీటర్స్ని 5 పల్సెస్ చేంజ్ చేసుకోవాలి. 1 2 3, సో 1 2 3 4 5 పల్సెస్. సో ఈచ్ పల్స్ 2 మీటర్స్ వద్దును, ప్రతిదానికి 2 మీటర్స్. ఓకేనా? ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ పల్స్ ఫస్ట్ పల్స్ నుంచి ఇది అబ్జర్వర్ పొజిషన్, ఇది సోర్స్ పొజిషన్ కదా. 5 పల్సులు షేర్ చేసుకుంటే ప్రతిదానికి 2 మీటర్స్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు అబ్జర్వర్ ఏం చేస్తున్నాడు, మూవ్ అవుతున్నాడు. మూవ్ అవుతుందంటే ఇప్పుడు వినేది ఎవరు, అబ్జర్వరే. సౌండ్ అబ్జర్వర్ దాటి ఎక్కడ దాకా వెళ్తుంది అది అనవసరం. అబ్జర్వర్ వినే ఫ్రీక్వెన్సీ కావాలంటే అబ్జర్వర్ పరంగా మనం డిస్కస్ చేయాలి. ఇప్పుడు అబ్జర్వర్ ఏమవుతున్నాడు, టీ అనే టైంకి ఎక్కడ ఉండాల్సిన ఉంటే ఇక్కడికి వచ్చేసాడు. ఇప్పుడు ఈ ఉన్న డిస్టెన్స్నే మళ్ళీ ఎన్ని షేర్ చేసుకోవాలి, 5 షేర్ చేసుకోవాలి. సో 1 2 3 4 5. సో అదే డిస్టెన్స్ షేర్ చేసుకున్నప్పుడు 2 మీటర్స్ గ్యాప్ వస్తుందా, రాదు. ఏమవుతుంది, డిస్టెన్స్ తగ్గుద్ది. ఆ డిస్టెన్స్ తగ్గడం అనేది లెస్ దాన్ 2 మీటర్ కంటే ఉంటుంది. దాన్ని న్యూ వేవ్ లెంత్ లాంబ్డా డాష్ అని అంటాం. ఆ డిస్టెన్స్ తగ్గడం వలన వేవ్ ఏమైనట్టు అనిపిస్తుంది, తగ్గినట్టు అనిపిస్తుంది. సో అంటే వేవ్ లెంత్ లాంబ్డా పెద్దగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. ఈ డిస్టెన్స్ తగ్గింది అనుకో, ఇదే డిస్టెన్స్లో పల్స్ రావాలనుకో ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ మారుతుంది, ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. సో ఆ కంప్రెషన్ రావడం వలన ఫ్రీక్వెన్సీలో చేంజ్ అవుతుంది. దానివలన ఇంక్రీజ్ అయిందనుకో ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఇంటెన్సిటీ తిన్నట్టు అనిపిస్తుంది, తగ్గిందనుకోండి తక్కువ ఇంటెన్సిటీ తిన్నట్టు అనిపిస్తుంది. అది చేంజ్. ఆ లాంబ్డా డాష్ దేనికి సమానం అవుతుందంటే దట్ లాంబ్డా డాష్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్గా ఉన్న లాంబ్డాలో నుంచి V0tని. అంటే అదే కదా, అబ్జర్వర్ మూవ్ అయింది టీ అనే టైంలో అబ్జర్వర్ V0t అనే దూరం కదులుతాడు. సో V0t అంటే ఒరిజినల్గా లాంబ్డా, అది V0 టైంలో అబ్జర్వర్ ముందుకు వచ్చాడు కాబట్టి ఆ డిస్టెన్స్ ఏమైంది, లాంబ్డా డాష్ అయింది. దట్ లాంబ్డా డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, లాంబ్డా మైనస్ V0 అయింది, రాసేసాం. దాని నుంచి ఫ్రీక్వెన్సీ రప్పించాం. సో కొత్త ఫ్రీక్వెన్సీ మనకి స్పీడ్ ఆఫ్ వేవ్ ఎప్పుడు మీడియంలో సేమ్ కదా v, కొత్త ఫ్రీక్వెన్సీ కొత్త అబ్జర్వర్ ఫ్రీక్వెన్సీ f డాష్ అనుకుంటే కొత్త వేవ్ లెంత్ లాంబ్డా డాష్. సో ఓల్డ్ వెర్షన్లో అది ప్రీవియస్ పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు v ఈజ్ ఈక్వల్ టు f లాంబ్డా ఇనీషియల్ పొజిషన్ దగ్గర. ఆ రెండింటిని కంపేర్ చేస్తూ ఈ ఈక్వేషన్ని రప్పించాం. ఓకేనా? దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఒకవేళ ఇదే కేసు అబ్జర్వర్ దూరంగా ఉన్నాడు అనుకోండి. ఓకేనా? అబ్జర్వర్ మూవింగ్ అవే ఫ్రమ్ ది సోర్స్ అనుకోండి. మూవింగ్ అవే ఫ్రమ్ ది సోర్స్. సోర్స్ నుంచి అవే కంటే ఇనీషియల్గా లాంబ్డా అనే వేవ్ లెంత్ ఒక పల్స్కే మాట్లాడుతున్నాను. ఎన్ని పల్స్ అయినా అదే సిచ్యువేషన్. n పల్సెస్ అయితే n పల్సెస్ సిచ్యువేషన్ ఇస్తాం, ఏమవుదు. ఏ పల్స్ అయినా ఒకటే సిచ్యువేషన్. ఇప్పుడు చూడండి, ఈ లాంబ్డా ఇది ఇప్పుడు ఇటువైపు మూవ్ అవుతున్నాడు అబ్జర్వర్. సో టీ అనే టైంలో ఇది ఎక్కడి దాకా వెళ్ళాడు, ఇక్కడ దాకా వెళ్ళాడు అనుకోండి. సో ఇది V0 ఇప్పుడు ఏమైంది, మొత్తం డిస్టెన్స్ యాడ్ అవుతుంది. ఇది లాంబ్డా డాష్. అదే పల్స్ ఈ డిస్టెన్స్ని షేర్ చేసుకోవాలి. సో లాంబ్డా డాష్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ సిచ్యువేషన్, లాంబ్డా ప్లస్ V0 ఓకేనా? వేవ్ లెంత్ రైజ్ అయింది. సో నీకు ఇందాక ప్రొసీజర్లో సాల్వ్ చేసుకుంటూ వచ్చామనుకో, f డాష్ ఏమవుతుందో తెలుసా, f డాష్ ఈజ్ ఈక్వల్ టు f ఇంటూ v బై v ప్లస్ V0 అవుతుంది. ఇప్పుడు డినామినేటర్ వాల్యూ v ప్లస్ v బై v ప్లస్ V0 వాల్యూ ఏమవుతుంది, లెస్ దాన్ 1 వస్తుంది. ఎందుకని డినామినేటర్ వాల్యూ పెరిగింది, నెట్ వాల్యూ తగ్గిపోతుంది.
లెస్ దాన్ 1 తో మల్టిప్లై చేస్తే ఫ్రీక్వెన్సీ వాల్యూ తగ్గిపోద్ది అంటే f డాష్ ఈజ్ లెస్ దాన్ f